4 రోజులు 96 గంటలు డ్రోన్లతో అన్వేషణ, ట్రాకింగ్ కెమెరాలతో నిఘా ఏర్పాటు అయినప్పటికీ ఇంకా ఇప్పటి వరకు కూడా పులి చిక్కలేదు. ఇటిక్యాల్ పహాడ్లో పులి సంచారం ప్రజలకు దడ పుట్టిస్తోంది. దీంతో ప్రజలు టెన్షన్గా గడుపుతున్నారు. ఇక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చిన జానీ అనే పేరు గల పులి అని ప్రచారం కూడా జరుగుతోంది. అయితే అటవీ అధికారులు మాత్రం ఇంకా ధృవీకరించడం లేదు దాన్ని. మరింత సమాచారం దీనికి సంబంధించి మా ప్రతినిధి అంజయ్ అందిస్తారు. పూర్తి నియోజకవర్గాన్ని ఆ పులి వణికిస్తుంది. ఆ పులి అడుగు గండంగా మారింది. అదేవిధంగా ఆ పులి పేరు చెప్తే వణికిపోతున్నారు. అదేవిధంగా ఆ పులి పంజా విసిరితే ప్రాణాలు తీస్తుంది. దాంతో సిరిపుట్టి నియోజకవర్గానికి సంబంధించిన 4 మండలాలు గత 4 రోజులుగా కంటి మీద కునుగు లేకుండా చేస్తుంది ఆ పులి. దాంతో ప్రజలందరూ కూడా భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందనే ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా 4 మండలాలు సిరిపుట్టి, కాగజ్ నగర్, అదేవిధంగా పెంచికల్పేట్, అదేవిధంగా కౌటాల మండలాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా భయంతో వణికిపోతున్నారు. ఒకవైపు ఇప్పటికే 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు. మరొక వైపు ఏదైతే సిరిపుట్టి నియోజకవర్గంలోని కాగజ్ నగర్ మండలంలోని 11 నెంబర్ విలేజ్లో దాడి చేసింది. అదేవిధంగా కూలీ ప్రాణాలు తీసింది. ఆ తర్వాత ఏదైతే దుబ్బగూడలో పత్తి చేనులో పనిచేస్తున్న రైతు సురేష్ పై దాడి చేసింది. అదేవిధంగా తీవ్రంగా గాయపరిచింది. ప్రస్తుతం ఏదైతే ఇటికల్ పహాడ్లోని ఏదైతే అటవీ ప్రాంతంలో సంచరిస్తుంది. గత 3 రోజులుగా ఏదైతే ఇటికల్ పహాడ్కు చేరుకొని 3 రోజులు గడుస్తుంది. 3 రోజులుగా ఏదైతే 100 మంది ట్రాకర్స్, అదేవిధంగా మరొక వైపు 100 మంది ఎవరైతే అటవీ ఉన్నతాధికారులు కూడా ఒకవైపు ట్రాకింగ్ చేస్తున్నారు. మరొక వైపు డ్రోన్లతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. డ్రోన్లను ఎగురవేసి ఏదైతే పులి ఆచూకీని కనిపెట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా పులి కంటికి చిక్కడం లేదు. అయితే అదే ప్రాంతంలో మరొక ఆడపులి ఉందనే అంశం మాత్రం కూడా బయటపడ్డది. దాంతో 2 పులులు ఉండడం పట్ల ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా భయంతో వణికిపోతున్నారు. అయితే ఈ ప్రాంతంలో దడబుట్టిస్తున్న పులి జానీ పులి అనే ఒక ప్రచారం కొనసాగుతుంది. ముఖ్యంగా ఏదైతే మహిళపై ప్రాణాలు తీసిందో ఆ పులి కూడా మగపులి, అదేవిధంగా జానీ పులి కూడా మగపులి. దాంతో ఏదైతే జానీ పులికి 6 ఏళ్ల వయసు ఉంది. అదేవిధంగా 5 నుంచి 6 ఫీట్ల ఎత్తుంటుంది, పొడవు ఉంటుంది. అదేవిధంగా ఈ విధంగా ఉన్న పులి ఇదే ప్రాంతంలో ఏదైతే ప్రధానంగా సిరిపుట్టి నియోజకవర్గంలోని ఇటికల్ పహాడ్ ప్రాంతంలో సంచరిస్తుందని అటవీ అధికారులు ఒక ప్రచారాన్ని మాత్రం నమ్ముతున్నారు. అదేవిధంగా కానీ ధృవీకరించని పరిస్థితి. ముఖ్యంగా జానీ పులి మహారాష్ట్రలోని కిన్వట్ నుంచి బోతుకు చేరుకుంది. బోతు నుంచి సారంగపూర్ చేరుకుంది. సారంగపూర్ నుంచి ఏదైతే దిలావర్పూర్ చేరుకుంది. దిలావర్పూర్ నుంచి ఏదైతే నేషనల్ హైవే మహబూబ్గఢ్, నిర్మల్ జిల్లాలోని మహబూబ్గఢ్ చేరుకొని అక్కడ నేషనల్ హైవే దాటింది. అదేవిధంగా బూరుగుగూడ చేరుకుంది. బూరుగుగూడ నుండి ఏదైతే పెంబి చేరుకుంది. పెంబి నుంచి మళ్ళీ ఏదైతే గాదెగూడ చేరుకుంది. గాదెగూడ నుంచి బేలా చేరుకొని అటువైపు మహారాష్ట్రలోని రాజూరా వెళ్ళింది. మళ్ళీ ఏదైతే ఈ రాజూరా వెళ్ళిన జానీ పులే అనే ఒక అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో అది గోయగాంలో మళ్ళీ ప్రత్యక్షమైంది. అయితే ఇదంతా ఇక్కడ గోయగాంలో ప్రత్యక్షమైన తర్వాత ఏదైతే ఈ సంఘటన అంతా కూడా ఏదైతే యావత్మాల్లో మొదలుపెట్టిన తిప్పేశ్వర్ నుంచి బయలుదేరిన పులి నాందేడ్, అదేవిధంగా నిర్మల్, అదేవిధంగా ఆదిలాబాద్, అదేవిధంగా ఏదైతే కొమరంభీం జిల్లా, అదేవిధంగా చంద్రాపూర్ జిల్లా నుంచి మళ్ళీ కొమరంభీం జిల్లాలో అడుగుపెట్టడం పట్ల ఏదైతే ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. ఆ పులి ఖచ్చితంగా జానీ పులి అనే ఒక అనుమానం, అదేవిధంగా ప్రచారం కూడా జరుగుతుంది. కానీ ఈ అనుమానాలు ప్రచారాన్ని అటవీ అధికారులు ధృవీకరించలేదు. కానీ ఏదైతే జానీ పులి కూడా ఏదైతే తోడు కోసం వెతుకుతుంది, అదేవిధంగా ఆ తోడు కోసమే సరిహద్దులు దాటింది, జిల్లాలు దాటింది, అదేవిధంగా రహదారులను దాటింది. అందులో భాగంగానే ఇటికల్ పహాడ్ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పులి కూడా జానీ పులి అనే కొంతమంది ప్రచారం చేస్తున్నారు. కానీ అటవీ అధికారులు ధృవీకరించడం లేదు. దాంతో ఏదైతే జానీ పులి తోడు కోసమే ఈ విధంగా పంజా విసురుతుందనే ఒక
ప్రచారం ఉంది. ఇప్పటికే ఒక మహిళ కూలి కూడా ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా రైతు కూడా తీవ్రంగా గాయపడి ప్రస్తుతం మంచిర్యాలలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇది జానీ పులా కాదా, జానీ పులి కాకుంటే మరి ఇంకా ఏ పులి అనే ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా 4 రోజులుగా ఏదైతే ఈ పులి కోసం ఏదైతే మంచిర్యాల అదేవిధంగా మిగతా మంచిర్యాల సరిహద్దు ప్రాంతం కొమరంభీం జిల్లాకి సరిహద్దు ప్రాంతం కావడంతో అక్కడ కూడా కొంత ఉలికిపాటు కనబడుతుంది. అటువైపు ఏదైతే కోటపల్లి వైపు కూడా వెళ్తుందనే ఒక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా అటవీ అధికారులు మాత్రం ఖచ్చితంగా ఏదైతే ఈ పులి ఎక్కడైతే ఇటికాల్ పహాడ్లో ఉందో ఆ పులి ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా వచ్చింది, అది వస్తే అది జానీ పులా కాదా అనే అంశాన్ని కూడా త్వరలో చెప్తామని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఏదైతే ఒక ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు చెప్తామని అటవీ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీనివాస్తో అంజయ్య, బిగ్